మళ్ళొక్కసారి ప్రతి ప్రతి రైతు బిడ్డకి ఇది ఉపయోగపడేలాగా నా నోటి మాట ద్వారా ఎంతో కొంత హెల్ప్ అవుతున్నందుకు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూమ్ క్రియేట్ చేసి నన్ను ఇన్వైట్ చేసిన ఆనంద్ సార్కి, ఎట్ ద సేమ్ టైం ఈ జూమ్ ని ఇంత చక్కగా లీడ్ చేస్తున్న కోటి ఆనంద్ సార్కి, రాజు సార్కి, ప్రతి ఒక్క లీడర్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా చక్కగా లీడ్ చేస్తున్నారు. అలాగే ఈరోజు కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్క లీడర్కి థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ వెల్కమ్ టు అవర్ వెస్టేజ్ ఫ్యామిలీ ఎంఎస్ఆర్ అసోసియేషన్. ఒక్క నిమిషం కోటి. ఎస్ కోటి సార్, వాయిస్ క్లియరా? ఎస్ సార్, క్లియర్ సార్, క్లియర్. కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ముందుగా కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. జస్ట్ ఒక 5-10 మినిట్స్ నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏంటి ఒక 10 మినిట్స్ వివరించి కొత్త వాళ్ళ కోసం సెషన్లోకి వెళ్తాను సార్. ఎస్, నా నేమ్ ప్రసాద్ సార్. మై వైఫ్ నేమ్ సుమా ప్రసాద్. బిఫోర్ వెస్టేజ్ ప్రతి ఒక్కరికి చాలా మంది డౌట్ ఏంటంటే సార్, ఏదైనా చెప్పగానే ఎందుకు రావట్లేదు, మంచి ప్లాట్ఫామ్ కదా, అందరూ రావచ్చు కదా. నో 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 సార్, బాగా గమనించండి. ఈ భూమి మీద ప్రతి పర్సన్ కి వెస్టేజ్ కోసమే పుట్టారా అంటే స్టార్టింగ్ లో ఆ మైండ్ సెట్ తోటి ఎవరు రారు సార్. మనకంటూ ఏదో ఒక పని ఉంటది, ఏదో ఒక వర్క్, జాబ్ అవ్వచ్చు, కూలి పని అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా బిజినెస్ అవ్వచ్చు. ఏదో ఒక వర్క్ మనకంటూ చెయ్యాలి. చేయకపోతే ఫ్యామిలీ గడవటానికి అవకాశం లేదు. అవునా? ఎందుకంటే 80-90% పీపుల్ మిడిల్ క్లాస్ లోనే ఉన్నాం. ఖచ్చితంగా ఏదో ఒక పని చేస్తూ, లేదంటే జాబ్ చేస్తూ, ఇంకేదన్నా అవకాశం ఉంటే, ఇంకొంచెం బెటర్ గా ఉంటే, పార్ట్ టైం గా ఇంకేదన్నా చేస్తే బాగుండు అనేలాగా ప్రాణం పెట్టి పని చేస్తూనే ఉంటాం. బట్ వాటిలో లైఫ్ చేంజ్ అవ్వదు అని ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మాత్రమే బెస్ట్ ఆప్షన్ కోసం వెతుకులాట మొదలు పెడతారు. అవునా సార్? నేను కూడా అలాగే నా లైఫ్ బిందాస్ గా గడిచిపోతుంది. ఐటీ బ్యాక్గ్రౌండ్ సార్. సాఫ్ట్వేర్ జాబ్ 6 సంవత్సరాలు సాఫ్ట్వేర్ జాబ్ చేశాను. బట్ అయినా ఎక్కడ లైఫ్ పెద్ద మారింది ఏం లేదు. నేను స్టార్టింగ్ జాబ్ వచ్చినప్పుడు అప్పుడు దాకా లైఫ్ మారిద్ది, మా వాళ్ళు జాబ్ చేస్తే ఎక్స్ట్రాడినరీగా ఉండిద్ది, ఇంకా నీకేం రా మామ, వేరే లెవెల్ ఉండిద్ది. ఇంటికాడోళ్ళు అయ్యా ఈ పనులు నువ్వు చేయలేవు, వ్యవసాయం నువ్వు చేయలేవు, ఖచ్చితంగా బాగా చదువుకొని జాబ్ చేయి, జాబ్ వల్లే నీ లైఫ్ మారిద్ది, జాబ్ ఉంటేనే నీకు పిల్లనిస్తారు, జాబ్ ఉంటేనే నీ కథ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇది తెలియకుండానే మైండ్ లో ఇంజెక్ట్ చేసుకుంటా తీసుకెళ్లారు. ఎప్పుడైతే లైఫ్ వచ్చిందో నేను కూడా స్టార్టింగే 45 శాలరీ వస్తే నేను ఎలా ఫీల్ అయ్యానంటే, ఎస్, ఒక 15-20 దాకా ఖర్చులకి నాకు మెయింటెనెన్స్ అంతా అయిపోతుంది, ఇంకా 20-25 దాకా నేను ఇంటికి పంపిస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బిందాస్గా ఉందనిపించింది. ఎస్, ఇది కదా ఇప్పుడు దాకా కష్టపడిన దానికి నా ఫ్యామిలీకి ఎంతో కొంత ఇవ్వగలుగుతున్నాను, నాకంటూ నేను కొంత ఖర్చు పెట్టుకునే స్కోప్ నాకు వచ్చింది, ఇండిపెండెంట్ గా లీడ్ చేసే అవకాశం నాకు వచ్చింది. ఎస్, దీన్ని ఇలా బలంగా తీసుకెళ్తే నేను ఎక్స్ట్రాడినరీగా లైఫ్ లీడ్ చేస్తాను అనే మైండ్ సెట్ తోటి చాలా రోజులు ఆ మైండ్ సెట్ తోటే ఉన్నాను. ఎస్, అలాగే వన్స్ జాబ్ కన్ఫర్మ్ చేసుకొని స్టాండర్డ్ అయిన తర్వాత అప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత కథ స్టార్ట్ అయింది సార్. మ్యారేజ్ దాకా అర్థం కాలేదు. ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయిన తర్వాత చిన్నగా ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందో, ఫ్యామిలీ షిఫ్ట్ అయిన తర్వాత స్టార్టింగ్ లో కూడా అంత అనిపించలేదు. తర్వాత ఎప్పుడైతే బాబు పుట్టి కరోనా తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చిందో అప్పుడు అర్థమైంది. శాలరీ కొంచెంగా పెరుగుతుంది. 86,000 శాలరీ వస్తే మినిమం మెయింటెనెన్స్ 50,000-55,000 అవుతుంది. అప్పుడు అర్థమైంది సార్.
సార్ వాయిస్ రావట్లేదు సార్. సార్ వాయిస్ రావట్లేదు సార్. సార్ గుడ్ మార్నింగ్. లేటెస్ట్ గా ఒక్క నిమిషం ఉండండి. లేటెస్ట్ ఎవరు మాట్లాడద్దు, వాయిస్ వస్తుంది. తిమ్మయ్య సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ లెఫ్ట్ అయినట్టుంది మళ్ళా. సారీ, ఏదో ప్రాబ్లం, సిగ్నల్ ప్రాబ్లం అయ్యా. ఒకసారి నేను యాక్టివ్ లేటెస్ట్ నేను బ్యాకప్ అవుతా కానీ కొంచెం హోస్టింగ్ చేస్తుండ్రు. వచ్చిన వెంటనే ఇవ్వండి, నేను అలాగే. యూట్యూబ్ లేక. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సారీ లీడర్స్. కోటి సార్ వాయిస్ క్లియరా? Yes, sir. Yes, clear. Continue, sir. Continue, sir. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ లీడర్స్ గమనించండి. ఆ టైంలో ఓన్లీ జాబ్ అయితే 100% ఎఫెక్ట్, మన లైఫ్ చేంజ్ అయ్యే ఛాన్సే లేదని ఎప్పుడైతే ప్రసాద్ సార్ అన్మ్యూట్ చేసుకోరా మీరు? సార్. సారీ సార్, ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్, ఓకే. థ్యాంక్ యూ. ఎస్, ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిందో, బిజినెస్ లో కూడా ఎఫెక్ట్ అయిందో, అప్పుడు మా వైఫ్ మనీ ఇన్వెస్ట్మెంట్ చేసే ఏదైనా మనం అంత ఎఫెక్ట్ అయ్యేలాగా మనం లాస్ తర్వాత పిల్లలకి ఎఫెక్ట్ అయ్యి ఉన్న అమౌంట్ కూడా ఎఫెక్ట్ తర్వాత ఇలా కాదు, బయటికి వెళ్ళిపోయి మనీ సంపాదించుకొని వస్తే కొంతవరకు అన్నా మనం ఫ్యామిలీ సెక్యూర్ ఉన్నాం కదా, ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి మన పని మనం చేసుకుందాం అన్న టైంలో, ఆ సిచ్యువేషన్ లో అదంతా ప్లాన్ చేసుకొని ఇంకా వెళ్దాం అన్న టైంలో, థ్యాంక్ గాడ్ ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు సార్. మేబీ ఇక్కడే ఉండాలి, ఇంతమందికి ఎంతో కొంత మన నోటి మాట ద్వారా హెల్ప్ అవ్వాలి, చాలా మందికి పేద బిడ్డలకి ఎంతో కొంత ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఫీల్ అవుతాను. ఏదో సాధించడానికి ఎంతో మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఆ భగవంతుడు ఆపాడేమో అనిపిస్తుంది నాకు. అలా జర్నీ స్టార్ట్ చేసి వెస్టేలో రావడం జరిగింది సార్. వెస్టేలోకి వచ్చిన తర్వాత కొన్ని వేల మందికి ఎంతో కొంత ఇన్స్పిరేషనల్ గా, కొన్ని లక్షల మందికి మార్గదర్శకమైన ఆ మహాగురుజీ ఎంఎస్ఆర్ సార్ వాయిస్ విన్నాక, ఎస్ ఇది నాకు మాత్రమే కాదు, నాతో పాటు ఇంకొంతమందికి నేను కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంది, నేనెందుకు ఒక పార్ట్ అవ్వకూడదు అని డిసైడ్ అయినాక ఫుల్ టైం జర్నీ స్టార్ట్ చేశాను సార్. అప్పుడు నాకున్న పనులన్నీ పక్కన పెట్టి ఈ వెస్టేజ్ రావడం జరిగింది సార్. వెస్టేజ్కి వచ్చేటప్పటికే 86,000 శాలరీ, 1,00,000 నుంచి 1,50,000 ప్రతి నెలన్నర 2 నెలలకి ఒక బ్యాచ్ కి మినిమం 50 నుంచి 1,50,000 దాకా ఇన్కమ్ వస్తుంది. లీస్ట్ లో చెప్తున్నాను సార్ నేను. అంటే ఇంచుమించు 1.5-2 లక్షల దాకా ప్రతి నెల ఇన్కమ్ ఉంటది. అయినా వాటిని పక్కన పెట్టి రావటానికి ఒక్కటే రీజన్ సార్, అది స్టార్టింగ్ చెప్పినప్పుడు నేనంత యాక్సెప్ట్ చేయలేదు, రాలేదు. ఎప్పుడైతే ఈ వ్యవస్థ యొక్క పవర్ తెలిసిందో, నాకున్న అన్ని పనులు అంత ఇన్కమ్ పక్కన పెట్టి వచ్చేసాను. ఎందుకంటే ఒక సర్టన్ టైం తర్వాత నేను ఉన్నా లేకపోయినా మనీ జనరేట్ చేసే పవర్ఫుల్ వ్యవస్థ అని ఎప్పుడైతే అర్థమైందో, అప్పుడు ఇంక నేను ఆగలేదు సార్. అంత పవర్ఫుల్ వ్యవస్థ. నా రిక్వెస్ట్, జూమ్ లో ఉన్న ప్రతి కొత్త లీడర్ కి, ఎస్ ఒక 2-3 మంత్స్ జర్నీ చేయండి. దీంట్లో ఏముంది, ఇది మన లైఫ్ కి ఎలా ఉపయోగపడుతుంది అని అర్థమైతే
అక్కడి నుంచి బండి ఆగదు. ఓకేనా? ఎస్. ఆ టైంలో నేను తీసుకున్న డెసిషన్, నేను ఎందుకు అగ్రికల్చర్ని ఎక్కువగా తీసుకున్నాను, ఎక్కువగా నేర్చుకోవడానికి, పాటించడానికి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ ఎందుకు చూపించాను అంటే, ఈ భూమి మీద ఏది ఉన్నా లేకపోయినా మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా, మనిషి తను కాపాడుకోవాలన్నా రైతు అనే వ్యక్తి ఉంటే అన్నీ నడుస్తాయి సార్. రైతు అనే వ్యక్తే లేకపోతే మిగతా ఏం చేసినా ఓవరాల్ గా అవన్నీ తాత్కాలికంగా నడవటానికి. బట్ ఈ భూమిని సాగు చేసే రైతే లేకపోతే ప్రతి మనిషికి ఆహారం ఉండే ఛాన్సే లేదు. అవునా? బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న టెక్నాలజీకి తెలియకుండానే ప్రతి ఒక్కరూ ఉరుకులాట పరుగులాట మనీ పరంగా వేట మొదలు పెట్టారు తప్ప మనిషికైనా భూమికైనా ఆరోగ్యకరమైన సిచ్యువేషన్ ఉందా అంటే ఛాన్సే లేదు. ఒకప్పుడు మన పెద్దవాళ్ళ టైంలో భూమి ఎంత ఆరోగ్యంగా ఉండేది అంటే అంత ఆరోగ్యంగా ఉండేది, మనిషి కూడా అంతే ఆరోగ్యంగా ఉండేది. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉందా అంటే అవకాశం లేకుండా పోయింది. బట్ ఆ అవకాశాన్ని మళ్ళీ కల్పించడానికి ఆ మహానుభావుడు గౌతమ్ బాలి సారు వెస్టేజ్ ద్వారా అద్భుతమైన ప్రొడక్ట్స్ సార్, అద్భుతమైన ప్రొడక్ట్స్ 8 ప్రొడక్ట్స్ ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసి ప్రతి ఒక్క రైతుకి ఇది ఉపయోగపడాలి, ప్రతి ఒక్క రైతు రైతులా కాదు రాజులా ఉండాలి అని డిసైడ్ అయ్యి ఈ ప్రొడక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. అలాంటి అద్భుతమైన ప్రొడక్ట్స్. ఎస్. కనీషన్ సార్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ వాయిస్ క్లియరా? ఎస్ సార్, క్లియర్ ఓకే. స్క్రీన్ కనపడుతుందా? కనిపిస్తుంది సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ. వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వెస్టేజ్ అగ్రి ట్రైనింగ్. ఎందుకు అగ్రికల్చర్ మీద ట్రైనింగ్ అవసరం, ఎందుకు అగ్రికల్చర్ కి మళ్ళీ సపరేట్ గా ట్రైనింగ్ అవసరమా సార్? మేము ఎప్పటి నుంచో అగ్రికల్చర్ చేస్తాం కదా, మాకు తెలియనంత ఏముండిద్ది సార్? బాగా గమనిస్తే మన మీద చాలా తక్కువ వనరులు ఉన్న చాలా దేశాల్లో మన మీద ఎక్కువ పంట ఎక్కువ దిగుబడి తీసుకోగలుగుతున్నారు తక్కువ ఖర్చుతో. బట్ మన దగ్గర పురాతనం నుంచి అగ్రికల్చర్ కి అన్ని వనరులు ఉన్నాయి. అన్ని వనరులు ఉన్నా వాటిని సద్వినియోగంగా వినియోగించుకోలేకపోవటం వల్ల ఈరోజు రైతుకి ఖర్చు పెరిగిపోతుంది, విపరీతంగా వాడకం అనేది పెరిగిపోయింది. కానీ దానికి తగ్గంత దిగుబడి వస్తుందా? ఒక్కసారి ఆలోచించు మిత్రమా. విపరీతంగా మందులు విపరీతంగా వాడుతున్నాం, బట్ దాని తగ్గ దిగుబడి రాకపోవటానికి కారణం ఏంటంటే దాని మీద నాలెడ్జ్ లేకపోవటం. మనకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ మందు వేస్తే ఎక్కువ మనకది క్లియర్ అవుతుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది అనే ఒక రాంగ్ ఒపీనియన్ తోటి రైతులు తెలియకుండానే విపరీతంగా మందులు వేస్తున్నారు సార్. బట్ అది చాలా డేంజరు. వాటి గురించే ఈ రోజు మనం తెలుసుకున్నాం. ఎంతో కొంత మనకు ఉపయోగపడింది మనకు తెలిసిన ప్రతి రైతుకి చేర్చడం ద్వారా ప్రతి ఫ్యామిలీకి ఒక ఆర్థిక స్వేచ్ఛనివ్వటానికి, తక్కువ ఖర్చులోనే ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి హెల్ప్ అయ్యేలాగా మనమంతా కృషి చేద్దాం సార్. రెండోది, జూమ్ లో ఉన్న ప్రతి లీడర్ అగ్రికల్చర్ గురించి తెలుసుకుంటే ఒక పెద్ద వ్యవస్థనే, పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఈ భూమి మీద మనుషులు ఎంతమంది ఉన్నారో అంతకు 3 భూమి ఉంది. వ్యవసాయం చేసే పొలం ఎక్కువ. ఆ ప్రతి పొలానికి ఈ ప్రొడక్ట్స్ మనం అందించగలిగితే ప్రతి రైతుకి హెల్ప్ అవుతుంది. దాంట్లో మేజర్ గా మనకి ఇంట్రడ్యూస్ చేసిన 8 రకాల ప్రొడక్ట్స్ సార్. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్, అగ్రి హ్యూమిక్ లిక్విడ్, అగ్రి 82, అగ్రి మాస్, అగ్రి నానోటెక్, అగ్రి ప్రొటెక్, అగ్రి ఆక్వాజల్. ఒక్కసారి గమనించండి, ఈ 8 ప్రొడక్ట్స్ ఏ దశల్లో ఎలా వాడితే ఎలా ఉపయోగపడతాయి వాటి గురించి తెలుసుకుందాం.
దానికన్నా ముందు ఎస్ ఎక్కువ ఎక్కువ భూమిని సారవంతంగా చేయటానికి ఇవి వచ్చినాయి. ఎందుకంటే విపరీతంగా మందు వాడి ఎక్కువగా సాయిల్ అనేది చాలా వరకు ఎఫెక్ట్ అయిపోతుంది. దాన్ని ఇప్పుడు క్లియర్ చేయటానికి, ఉపయోగపడేలాగా ఉండటానికి, మట్టి యొక్క సారం మళ్ళీ పెంచడానికే ఈ ప్రొడక్ట్ సార్. చాలా మంది సార్ వెస్టేజ్ లో పురుగు మందులు లేవా? నో ఛాన్స్ సార్. మనిషికైనా భూమికైనా ఎలాంటి హాని జరిగే ప్రొడక్ట్స్ వెస్టేజ్ లో ఉండే ఛాన్సే లేదు. దీంట్లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ భూమి యొక్క ఆరోగ్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. అంత వండర్ఫుల్ ప్రొడక్ట్. మట్టి సాంద్రతను పెంచి, మట్టి యొక్క క్వాలిటీని పెంచి, మనకి పూర్వం మన పెద్దవాళ్ళు, మన తాత ముత్తాతల టైంలో ఎలాంటి సారవంతమైన భూమి అయితే ఉందో అదే సారవంతమైన భూమిని మళ్ళీ మనకు అందించడానికే వెస్టేజ్ అనేది ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని, ఇంత మంచి ప్రొడక్ట్స్ ని మళ్ళీ తీసుకురావడం జరిగింది సార్. ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇలానే ఫెర్టిలైజర్స్ విపరీతంగా వాడితే కరెక్ట్ గా ఇంకొక 5-10 years తర్వాత సార్ భూమి అనేది ఫ్లాట్లు కట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. నో ఛాన్స్. ఇంకా వేరే వ్యవసాయానికి, అగ్రికల్చర్ కు ఉపయోగపడే అవకాశమే లేదు. బట్ అందుకే ఇప్పుడు బాగా గమనించండి, గవర్నమెంట్ కూడా డిఏపి, యూరియా, ఫాస్ఫేట్ ఇలాంటివి ఎక్కువ మోతాదులో ఇవ్వట్లేదు సార్. చాలా వరకు బ్యాన్ చేసి నానో డిఏపి, నానో యూరియా ఎలా తీసుకొచ్చింది. ఎందుకంటే తెలియకుండానే విపరీతంగా వాడేస్తున్నారు, ఎఫెక్ట్ అవుతుంది. గవర్నమెంట్ కి అర్థమైపోయింది, తెలియకుండానే ఒక స్టేజ్ దాటిపోయింది, దీని మీద నాలెడ్జ్ ఇవ్వకపోతే ఎఫెక్ట్ అవుతుంది అని ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు మళ్ళీ కట్ ఆఫ్ పెట్టింది. నిజంగా అది అవకాశం ఉండి అది మంచిదే అయితే 100% కట్ ఆఫ్ పెట్టాల్సిన అవసరం ఉందా సార్? లేదు. బట్ దానివల్ల ఎఫెక్ట్ అయిద్దని ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు కట్ ఆఫ్ పెట్టడం స్టార్ట్ అయింది సార్. దానికి సంబంధించి దాన్ని రికవరీ చేయడానికి ఉపయోగపడే ప్రొడక్ట్స్ లో నెంబర్ 1 ప్రొడక్ట్ సార్. ప్రతి రైతుకి, ప్రతి పొలానికి, ప్రతి ఎకరాకి ఇమ్మీడియట్ గా చేర్చాల్సిన ప్రొడక్ట్ సార్ అగ్రి హుమిక్ లిక్విడ్. అగ్రి హుమిక్ ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే సార్, పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు దిబ్బలో ఎరువు వాడేవాళ్ళు, అవునా? బట్ ఇప్పుడు దిబ్బలో ఎరువు వాడటానికి అవకాశం ఉందా అంటే అవకాశం లేదు మిత్రమా. సార్ ఎక్కడ పెట్టినా పంట విపరీతంగా పెరుగుతుంది, పొలం వాడుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. బట్ దానికి తగ్గట్టు పశు సంపద ఎక్కువ ఉందంటే ఎక్కడెక్కడ తీసేస్తున్నారు. పశు సంపద అనేది లేదు. పశు సంపదే లేనప్పుడు మనకి దిబ్బలో ఎరువు వచ్చే అవకాశం ఎక్కడుంది సార్? ఎరువే లేనప్పుడు పొలానికి ఎక్కడేస్తాం? ఎయ్యకపోవటం వల్లే మనకేం అర్థమైందంటే అవకాశం ఉన్న వరకు డిఏపి, ఫాస్ఫేట్, యూరియా మనకి ఎంత దొరికితే అంత పొలానికి వేస్తే అదే పండుతా ఉండిద్ది. ఏడ పండేది బూడిద. అది పండకపోగా తెలియకుండానే అది ఎఫెక్ట్ అవుతుంది. దాని నుంచి రికవరీ చేయటానికే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఆర్గనైజేషన్ భూమికి మన ఒక టక్కు ఎరువులో ఏదైతే మనకి అవకాశం, భూమికి కావాల్సిన పల్విక్ యాసిడ్, హుమిక్ యాసిడ్, హ్యూమస్ ఇవి పుష్కలంగా మనం రెగ్యులర్ గా వాడుకునే వాటిలో అందుతాయో అవి ఇప్పుడు లేకపోవటం వల్ల ఫారెస్ట్ ఏరియా నుంచి కొంత అట్రాక్ట్ చేసి ఆ కుళ్ళిపోయిన పదార్థాల నుంచి ఆ హుమిక్ యాసిడ్, పల్విక్ యాసిడ్ దాన్ని స్ట్రక్చర్ చేసి బయటికి తీసుకొచ్చి దాన్ని గుళికల రూపంలో మార్చి దాన్ని మనకి భూమికి ఉపయోగపడేలాగా ఒక 5 kg బ్యాగ్ లో పెట్టిస్తున్నారు సార్. దాన్ని వాడటం వల్ల ఎలాంటి ఉపయోగాలు జరుగుతాయో ఒకసారి చూడండి. ఇంక్రీజెస్ జర్మినేషన్ పర్సంటేజ్ ఇన్ క్రాప్. అంటే మనం మొలక శాతం ఉండిద్ది కదా, వరి గాని, మిరపనారు గాని, టమోటా గాని ఏదైనా మీరు విత్తన దశలో నారు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇవి యూజ్ చేయటం వల్ల మొలక శాతం పెరిగిద్ది. నార్మల్ గా యూజ్ చేసినప్పుడు ఒక 30-40% మొలక శాతం అస్సలు రాకుండా ఉండదు సార్. 30-40% వస్తుంది. బట్ అదే అగ్రిహుమిక్ గ్రాన్యువల్స్ కానీ, లిక్విడ్ కానీ యూజ్ చేస్తే 80-90% మొలక శాతం అనేది పుష్కలంగా రావటానికి, రెండోది క్వాలిటీగా హెల్దీగా రావటానికి ఉపయోగపడుతుంది. రెండోది ఇక్కడ గమనించండి సార్, ఒక మొక్క ఆరోగ్యంగా పెరగాలన్నా, ఒక మొక్క హెల్దీగా భూమిలో ఉన్న సారాన్ని తీసుకోవాలన్నా
వేరు వ్యవస్థ బలంగా ఉండాలి. ఆ వేరు వ్యవస్థ బలంగా తయారవటానికి, ఆ వేరు ఎన్హాన్స్ అయ్యి ఎక్కువ డెప్త్ తీసుకెళ్ళటానికి ఉపయోగపడే ప్రొడక్ట్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్. చూడండి, నార్మల్ గా యూజ్ చేసిన వాటర్ లో యూజ్ చేసిన మిరప నారుకి పెద్ద వేరు వ్యవస్థ ఎక్కువ రాట్లా. బట్ అగ్రి హ్యూమిక్ 1 లీటర్కి 2 ml యూజ్ చేసి డిప్ చేసి వదిలేస్తే దాంట్లో పెట్టిన నారుకి ఇంచుమించు చాలా చాలా వేరు అనేది, పిల్ల వేరు అనేది ఎక్కువ వస్తుంది. ఇంకా 4 ml యూజ్ చేసిన దానికి ఇంకా ఎక్కువ వస్తుంది. అంటే ఈ హ్యూమిక్ లిక్విడ్ అనేది వేరు వ్యవస్థని స్ట్రాంగ్ చేయడానికి, బలంగా ముందుకు తీసుకెళ్ళటానికి, మొక్క యొక్క ఆరోగ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ టెస్ట్ చేసి ప్రూవ్ చేసిన తర్వాతే ఇవి బయటికి తీసుకొచ్చారు సార్. లీడర్స్ గమనించండి, వెస్టేజ్ లో ఉన్న ఏ ప్రొడక్ట్ ఏదో తయారు చేసాం కదా బయటికి పంపించాం కదా, నో నో నో. 1కి 2, 3, 4 సార్లు అన్ని ఏరియాల్లో అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా సార్, వాటిల్లో టెస్ట్ చేసి అక్కడ ఆల్రెడీ పండించి ఏ ఏ సిచ్యువేషన్ లో ఏ ఏ వాతావరణంలో ఎలా పండుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అవన్నీ చెక్ చేసిన తరువాత వీటిని బయటికి తీసుకురావడం జరిగింది సార్. దాంట్లో ఒకసారి బాగా గమనించండి, పైన కంట్రోల్ అంటే నార్మల్ గా యూజ్ చేసిన వేరు వ్యవస్థ, మెయిన్ వేరు పర్లేదు, మిగతా ఎక్కువ రావట్లేదు, తక్కువ వస్తుంది. బట్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ కానీ గ్రాన్యువల్స్ కానీ యూజ్ చేసిన వేరు వ్యవస్థ ఒకసారి చూడండి సార్, పిల్ల వేర్లు అనేది ఎక్కువ వచ్చేలాగా హెల్ప్ అవుతుంది. దానికోసం ఇది హెల్ప్ అవుతుంది సార్, రూట్ డెవలప్మెంట్ కోసం. అలాగే ఒక నర్సరీలో ఇది టెస్ట్ చేసి చెక్ చేస్తే సార్, అగ్రి హ్యూమిక్ టమోటాలో నార్మల్ గా అగ్రి హ్యూమిక్ యూజ్ చేసిన దానికి ఒక్కసారి గమనించండి, నార్మల్ దాంట్లో పెరుగుతుంది, చిన్నగా పెరుగుతుంది. బట్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ కానీ గ్రాన్యువల్స్ కానీ యూజ్ చేసిన నారులో చూడండి గ్రోత్ ఎక్కువ ఉంది. దానికి నిదర్శనమే సార్, ఇది ఆల్రెడీ ఒక యూనివర్సిటీలో చెక్ చేసి ఆర్ట్ని బయటికి తీసుకొచ్చారు. ఎస్, అలాగా దాని తర్వాత అగ్రి హ్యూమిక్ ఎలా ఉపయోగపడుతుంది ఫర్దర్ గా భూమిలోకి ఎలా ఉపయోగపడుతుంది అంటే బాగా గమనించండి సార్. మీరు వేసే ఏదైతే ఏ మందైనా పర్లా, యూరియా అవ్వచ్చు, డిఏపి అవ్వచ్చు, ఏదైనా రసాయన ఎరువులు మీరు వేసిన దాంట్లో 40% మాత్రమే భూమి తీసుకుంటది. మిగతా 60%. ఫర్ ఎగ్జాంపుల్ 100 kgs మీరు భూమిలోకి ఇస్తే బాగా పండాలి, 100 kgs పట్టాలని మీరు భూమికి ఇచ్చినా 40 kgs మాత్రమే భూమి తీసుకొని మొక్క తీసుకోవడానికి అవకాశం ఉంది. 20 kgs దాకా, 20 kgs దాకా పైన ఆవిరైపోయి సార్. రైతులు చాలా మంది ఉండుండొచ్చు, గమనించండి. మీరు మందు చల్లేటప్పుడు మీరు వాటర్ తీసుకెళ్లరు, ఎలాంటి తడి లేకుండా మీరు మందు స్టార్ట్ చేస్తారు. మందు అయిపోయే లోపు మీ బాడీ తడిసిపోతుంది, మీ చేతులు తడిసిపోతాయి, బట్టలన్నీ తడిసిపోతాయి. ఎక్కడి నుంచి వస్తుంది సార్ ఈ తడి? సింపుల్, మీరిచ్చే మందే ఆల్రెడీ ఒక 20% గాలిలోకి ఆవిరైపోతుంది, తేమ లోపంలో కరిగిపోతుంది. మిగతా 80% భూమిలోకి ఇస్తే ఆ 80% లో 20 to 30% డెప్త్కి వెళ్ళిపోతుంది సార్, అడుగుకి వెళ్ళిపోతుంది. వన్స్ వాటర్ ఎప్పుడైతే వస్తుందో కిందకి వెళ్ళిపోతుంది. ఒక 20% లాక్ అయిపోతుంది, అంటే దేనికి అబ్జర్వ్ చేసుకోవడానికి స్కోప్ లేకుండా. ఒక 40% మాత్రమే మొక్క తీసుకునే అవకాశం ఉంది. అలాంటి 40% ని 70-80% కి మార్చడానికి హ్యూమిక్ లిక్విడ్ ఉపయోగపడుతుంది, హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఉపయోగపడతాయి. అవి భూమి లోపల వేస్ట్ గా ఉన్న ప్రతి రసాయనిక ఎరువుని కన్వర్ట్ చేసి కరిగించి మొక్కకు అందించేలాగా. ఒకసారి పిక్ లో గమనించండి, అర్థమవుతుంది. భూమి లోపల కొంతవరకు ఉంటది, కిందకి వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ యూజ్ చేసిన తర్వాత మీరు ఇవ్వాల్సిన పోషకాలన్నీ అక్కడక్కడే లాక్ అయిపోయి వేరు వ్యవస్థకి అందేలాగా మొక్కకి దగ్గరగా ఉండి మొక్క గ్రోత్ కి ఉపయోగపడతాయి. దానికి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ 100% ఉపయోగపడతాయి సార్. భూమి యొక్క వేరు వ్యవస్థ ఫ్రీ అవటానికి, భూమి ఇప్పుడు దాకా బిగుతుగా అయిపోయింది, అంటే టైట్ అయిపోయింది. ఎందుకంటే పాత రోజుల్లో మన ఎద్దులతోటి సేద్యం చేసిన రోజులు భూమి మీద అంత ఎక్కువ భారం పడలేదు. బట్ ఇప్పుడు ట్రాక్టర్ సేద్యం ఎప్పుడైతే వచ్చిందో భూమి పైనుంచి కిందకి ఎక్కువ భారం పడుతుంది. మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే
దున్నుతున్నాం కదా, 3-4 సార్లు దున్నుతున్నాం కదా. రైతు వారి ఒక్కసారి గమనించండి సార్, ఎంత దున్నినా జస్ట్ అడుగున్నారు, అంతకు మించి దిగే ఛాన్స్ ఉందా అంటే పైన గుల్లబరుస్తున్నారు సార్. జస్ట్ ఒక అడుగున్నారో వేరు వెళ్తే మొక్క బతికి ఎక్స్ట్రాడినరీగా పైకి వచ్చే ఛాన్స్ ఉందా, పంట విపరీతంగా ఇచ్చే అవకాశం ఉందా అంటే ఛాన్సే లేదు సార్. మినిమం 3-4 అడుగులు వేరు దిగితే గాని మొక్క అన్ని అందుకోవడానికి అవకాశం లేదు. బట్ మనం ఇప్పుడు చేసే ఈ ట్రాక్టర్ సేద్యం వల్ల అది ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఎక్కువగా పంట దిగుబడి రాకుండా లోపల ఒక లేయర్ లాగా ఏడిపడిపోయి భూమి అనేది టైట్ అయిపోయింది. దాన్ని మళ్ళీ ఫ్రీ చేయటానికి అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్ ఉపయోగపడతాయి, అద్భుతంగా ఉపయోగపడతాయి సార్. దాంతో పాటు ఒక యూనివర్సిటీలో ఒక మిర్చి పంటలో యూజ్ చేస్తే నార్మల్ గా యూజ్ చేసిన దాంట్లో బి గ్రేడ్, సి గ్రేడ్ ఎక్కువ, డి గ్రేడ్ నార్మల్ గా వస్తుంది. ఇక్కడ యువతలు చూడండి సార్, అగ్రి హుమిక్ యూజ్ చేసిన పంటలో ఏ గ్రేడ్ ఒక 20%, బి గ్రేడ్ 80%, సి గ్రేడ్ ఒక 20-30%, డి గ్రేడ్ అసలు రావటానికి ఛాన్సే లేకుండా అంత క్వాలిటీగా అంత నాణ్యంగా పెరగటానికి అగ్రి హుమిక్ లిక్విడ్ ఆర్ అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్ అని హెల్ప్ అయినాయి. ఇది ఆల్రెడీ టెస్ట్ చేసి ప్రూవ్ చేసి మన దగ్గరికి తీసుకొచ్చారు సార్. అంత ఉపయోగపడే అద్భుతమైన ప్రోడక్ట్ సార్. ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ ఎలా వాడాలి, ఎవరెవరు వాడాలి? సింపుల్ సార్. పంట ఏ పంట అయినా అవ్వచ్చు, ప్రతి పంటకి భూమి సాగు చేసేటప్పుడు మెయిన్ ఫీల్డ్ లో మీరు వేసే పంటకి ముందు దుక్కిలో 5-10 కేజీలు భూమిలో వేస్తే వన్స్ అది వర్షం పడ్డ తర్వాత మొత్తం భూమంతా సారవంతంగా మార్చడానికి ఆ గ్రాన్యువల్స్ ఉపయోగపడతాయి. 5-10 కేజీల దాకా ఒక ఎకరాకి యూజ్ చేయొచ్చు సార్. నెక్స్ట్ అలాగే మొక్కలుంటే ఇప్పుడు మామిడి చెట్లు అవ్వచ్చు, సపోటా చెట్లు అవ్వచ్చు, ద్రాక్ష చెట్లు అవ్వచ్చు, ఏ చెట్లైనా పర్లేదు. చెట్లుంటే వాటికి ఎలా యూజ్ చేయాలి సార్? సరే వరికో, శనక్కో, మిర్చికో వీటికంటే భూమిలో ముందేసేసాం, వీటికి ఎలా యూజ్ చేయాలి ఒక్కసారి గమనించండి మిత్రమా. ప్రతి చెట్టుకి 100-150 గ్రాముల దాకా మనం ఎప్పుడైతే ఇది ఉపయోగించిస్తామో 100% ఆ మొక్క మనం వేసిన మందుని గ్రాప్ చేసుకొని బలంగా గ్రోత్ అవటానికి, పంట బాగా రావటానికి ఉపయోగపడతాయి. అది మన వాళ్ళు ఆల్రెడీ మామిడి వాటిల్లో విపరీతంగా వాడి మంచి సక్సెస్ తీసుకొని మంచి గ్రోత్ ఆల్రెడీ చూపించారు కూడా. చాలా పంటలకి, నిమ్మ తోట అవ్వచ్చు, దానిమ్మ అవ్వచ్చు, చాలా గ్రోత్ ఉంది సార్. ఖచ్చితంగా 100% ఉపయోగించవచ్చు. ఎస్. అలాగే సీడ్ ట్రీట్మెంట్ ఒకసారి గమనించండి సార్. మీరు ఏ పంట స్టార్ట్ చేసినా దానికి ముందు విత్తనం ప్రాపర్గా ఉంటే, విత్తనం క్వాలిటీగా ఉంటే మొక్క అనేది క్వాలిటీగా వస్తుంది. విత్తనమే క్వాలిటీ లేకపోతే మొక్క అనేది లేడర్స్ ఒక్కసారి అన్మ్యూట్ అవుతున్నారు ఎవరో ఒకసారి చూసుకోండి. సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోరా ప్రసాద్ సార్? ఓకే, వాయిస్ క్లియరా? ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే, ఒక్క నిమిషం సార్, మ్యూట్ ఆల్ చేస్తాను. ఓకే, మ్యూట్ ఆల్ లోనే ఉంది. ఎస్. ఒకసారి గమనించండి సార్, సీడ్ ఎంత బలంగా ఉంటే మొక్క అంత ఆరోగ్యంగా ఉంటుంది. అది ఆరోగ్యంగా తయారవటానికి అగ్రి హుమిక్ లిక్విడ్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడుతుంది సార్. దీన్ని ఎలా ఉపయోగించాలి? స్ట్రీట్ ట్రీట్మెంట్ లో మీరు పంట వేసే ముందు, మెయిన్ ఫీల్డ్ లోకి వెళ్లే ముందు విత్తన శుద్ధి చేసుకునే దాంట్లో 5-10 ml దాకా 1 కేజీ విత్తనాలకి మీరు వాటర్ లో తీసుకొని దాంట్లో కలిపేసుకొని దాన్ని తడుపుకొని దాన్ని మనం ఎప్పుడైతే మెయిన్ ఫీల్డ్ లో యూజ్ చేస్తామో 100% మొలక శాతం ఎక్కువ వస్తుంది. వచ్చిన మొక్క వ్యాధి నిరోధక శక్తిని తట్టుకొని బలంగా నిలబడటానికి, వ్యాధుల నుంచి రావటానికి ఉపయోగపడేలాగా హుమిక్ లిక్విడ్ అనేది హెల్ప్ అవుతుంది సార్. దాని తర్వాత రూట్ ట్రీట్మెంట్ లో హుమిక్ లిక్విడ్ అనేది హెల్ప్ అవుతుంది. ఒకసారి గమనించండి, రూట్ ట్రీట్మెంట్ లో ఎలా చేయాలి సార్? మీరు ఎప్పుడైతే నారు పోసిన తర్వాత మెయిన్ ఫీల్డ్కి వెళ్లే ముందు మొక్క తీస్తారు కదా, నారు తీసినప్పుడు బాగా గమనించండి సార్. ఎప్పుడైతే మీరు నారు పీకుతారో, నారు వన్స్ నారుమడి నుంచి తీసినప్పుడు
వేరు వ్యవస్థ మెయిన్ వేరు వరకు ఉంటది, మిగతా పిల్ల వేర్లు అనేది కట్ అయి వస్తాయి. ఎప్పుడైతే కట్ అయి వస్తుందో మళ్ళీ మనం మెయిన్ ఫీల్డ్ లోకి వెళ్ళి నాట్లు వేసినప్పుడు వెంటనే గ్రోత్ అవడానికి టైం తీసుకుంటుంది. ఎందుకంటే మెయిన్ వేరు పిల్ల వేర్లు మళ్ళీ ఎక్స్టెండ్ అయి భూమిలోకి వెళ్ళి గ్రోత్ అయిన తర్వాత మాత్రమే మొక్క తీసుకోగలదు. అవి కొంచెం తొందరగా గ్రోత్ అవటానికి, మంచిగా పెరగటానికి ఈ రూట్ ట్రీట్మెంట్ చేసే హ్యూమిక్ లిక్విడ్ అనేది రూట్ ట్రీట్మెంట్ ద్వారా చేయటం వల్ల తొందరగా, ఇప్పుడు 6-7 రోజులకి పచ్చబడే నారు 3-4 రోజుల్లోనే పచ్చబడి గ్రోత్ అవటానికి హెల్ప్ అవుతుంది. అంటే స్పీడ్ గా గ్రోతింగ్ అనేది దానివల్ల హెల్ప్ అవుతుంది. అది ఎలా చేయాలంటే ఒక టబ్ లో తీసుకున్నా పర్లేదు సార్, లేదంటే పారే వాటర్ లో వేసినా పర్లేదు. 1 లీటర్కి 3 to 5 ml వరకు వాటర్ లో మనం తీసుకొని ఒక్కసారి ఆ మొక్క మొత్తాన్ని ఏదైతే మనం నారు కట్టలు కడతామో వాటిని డిప్ చేసి, అంటే ముంచి మళ్ళీ తీసిన తర్వాత మెయిన్ ఫీల్డ్ లో నాటుకుంటే చాలా హెల్ప్ అవుతుంది దాంతో పాటు సాయిల్ అప్లికేషన్, అలానే డ్రిప్ ఇరిగేషన్. సార్ డ్రిప్ లో కూడా యూజ్ చేయొచ్చా? 100% యూజ్ చేయొచ్చు సార్. మీ డ్రిప్ వదిలితే డ్రిప్ లో 1 ఎకరాకి 500 నుంచి 600 ml, అంటే 1 ఎకరాకి 1/2 లీటర్ వరకు డ్రిప్ లో ఇస్తే మీరు భూమిలో ఎలా ఇస్తున్నారో అలాగే భూమిలో ఇవ్వటానికి మిస్ అయితే మళ్ళీ డ్రిప్ లో ఇచ్చిన సేమ్ అలానే భూమి లోపలికి వెళ్ళి మీ భూమిని గుల్లపరచడానికి, వేరు వ్యవస్థ గ్రోత్ అవటానికి వాటికి ఉపయోగపడుతుంది. అది అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ లిక్విడ్ సార్. ప్రతి పంటలో, ప్రతి ఎకరాకి, ప్రతి భూమికి ఇవ్వాల్సిన మేజర్ ప్రొడక్ట్ సార్. అంత అద్భుతమైన ప్రొడక్ట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సార్ 8 ప్రొడక్ట్స్ మేము వాడలేం అనుకుంటే జస్ట్ ఒక 2 ప్రొడక్ట్స్ 100% యూజ్ చేసి ట్రై చేయమని చెప్పే వాటిలో నెంబర్ 1 ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే అగ్రి హ్యూమిక్ లిక్విడ్, అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ సార్. అంత అద్భుతమైన ప్రొడక్ట్స్, ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రొడక్ట్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు సార్, అగ్రి 82. ఎందుకు దీన్ని బెస్ట్ ప్రొడక్ట్ అంటున్నానంటే ప్రతి రైతుకి అవగాహన లేకుండా రిపీట్ గా పురుగు మందులు అనేది విపరీతంగా వాడుతున్నాడు. దానివల్ల తెలియకుండానే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది సార్. భూమి పాడైపోతుంది, మొక్క పాడైపోతుంది. ఓవరాల్ గా పోషకాహారాలతో తిన్న ఆహారాన్ని పక్కన పెట్టి పురుగు మందులతో పండించిన ఆహారాన్ని ఎక్కువగా తినాల్సి వస్తుంది. దాని నుంచి బయటికి తీసుకురావడానికే, వాటి వాడకాన్ని తగ్గించడానికి, అట్ ద సేమ్ టైం ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఒకసారి గమనించండి. స్టిక్కర్ లాగా, వెటర్ లాగా, అంటే తడిని హోల్డ్ చేయటానికి ఈ అగ్రి 82 అనేది ఉపయోగపడుతుంది సార్. భూమిలో తడి శాతం, వాటర్ శాతం ఆవిరైపోకుండా, తొందరగా అబ్జర్వ్ అవ్వకుండా అగ్రి 82 మీరు భూమిలో వేసే గ్రాన్యువల్స్ తో పాటు అగ్రి 82 కూడా కలిపి యూజ్ చేయటం వల్ల తడిని హోల్డ్ చేసి పెడుతుంది, కొంతవరకు హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు పైన మొక్క మీద ఎప్పుడైతే స్ప్రేయింగ్ స్టార్ట్ చేస్తారో మీరు చేసిన దాంట్లో ఒక 30-40% వేస్ట్ గా ఆవిరైపోతుంది. చాలా వరకు మీరు రైతు వారి యూజ్ చేస్తున్నారు తప్ప పంట గ్రోత్ అవటానికి, పురుగు చనిపోవటానికి 3-4 సార్లు కొట్టాల్సి వస్తుంది. బట్ అదే అగ్రి 82 యూజ్ చేస్తే మీరు ఎప్పుడైతే మొక్కకి ప్రాపర్ గా కలిపి అందిస్తారో మీకు తెలియకుండానే మొక్క టాప్ నుంచి బాటం వేరు దాకా ప్రతి కణానికి మీరు యూజ్ చేసిన స్ప్రే మందు అనేది వెళ్ళటం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పురుగు వన్స్ కొట్టిన వెంటనే వెళ్ళిపోయినా మళ్ళీ కొంత టైం తర్వాత మళ్ళీ వచ్చి తినటానికి ట్రై చేస్తుంది. బట్ ఇక్కడ దీనివల్ల ఏమి హెల్ప్ అవుతుందంటే 6 hours నుంచి 8 hours వరకు ఆ పవర్ అలానే హోల్డ్ అయి ఉంటుంది సార్. ఎప్పుడు మళ్ళీ పురుగు వచ్చి తిన్నా అవుట్. అందువల్లే ఇది యూజ్ చేసిన తర్వాత రైతుకి మళ్ళీ 3-4 సార్లు కొట్టాల్సిన అవసరం రాకుండా గ్రోత్ అవటానికి హెల్ప్ అవుతుంది. అందుకు ఇది యూజ్ చేసి సార్. అట్ ద సేమ్ టైం హోమోగ్రీనస్ మిక్చర్, అంటే ఎక్కువగా పురుగు మందులు కలిపితే ఒక్కొక్కసారి అవి కలవట్లేదు. యూనిఫామ్ గా కలవకుండా కింద మందు కిందే ఉంటుంది, పై మందు పైనే ఉంటుంది. బట్ దీని వల్ల ఏమి హెల్ప్ అవుతుంది అంటే యూనిఫామ్ గా మిక్స్ అవటానికి, అంటే మీరు కలిపిన ప్రతి పురుగు మందు యూనిఫామ్ గా మిక్స్ అవటానికి ఇది హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది యూజ్ చేయటం వల్ల 80% మీరు ఇచ్చిన మందు శాతం అనేది పనిచేస్తుంది. అందుకే దీనికి
అగ్రి 82 అని నేమ్ తీసుకొచ్చి రావడం జరిగింది సార్. దీన్ని ఎలా యూజ్ చేయాలి? మీరు దేంట్లోనైనా సార్ వెస్టేజ్ లో ఉన్న ప్రొడక్ట్స్ తోటి యూజ్ చేసిన, బయట ఉన్న పురుగు మందులతో యూజ్ చేసిన ప్రతి దాంట్లో అగ్రి 82 అనేది కామన్ గా యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్. ఎందుకంటే దీని ద్వారా మీరు పురుగు మందు ఇస్తే పురుగు మందు ఉన్నంతలో బెస్ట్ గా పనిచేయడానికి హెల్ప్ అవుతుంది. లేదు అగ్రి ప్రొడక్ట్స్ ఇస్తే వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ ఇస్తే వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ స్ప్రే మందులు బాగా హెల్ప్ అవటానికి, బాగా ఉపయోగపడటానికి, అవి పనిచేయటానికి అగ్రి 82 ఉపయోగపడుతుంది. ఇది ఎలా యూజ్ చేయాలి, ఎక్కడెక్కడ యూజ్ చేయాలి? ప్రతి దాంట్లో యూజ్ చేయొచ్చు సార్. ఒకసారి గమనించండి, మీరు ఎప్పుడైతే భూమి లోపల ఇస్తారో, భూమి లోపల ఇచ్చేటప్పుడు 1 ఎకరాకి 200 ml వరకు మీరు ఇచ్చే మందుతో పాటే కలిపి చేయొచ్చు. లేదు మీరు ఏదన్నా మొక్కలకి స్ప్రేయింగ్ అప్పుడు యూజ్ చేస్తే ఒక ట్యాంకీకి 20 లీటర్ల ట్యాంకీకి 10 ml 8 ml నుంచి 10 ml వరకు కలపొచ్చు సార్. అంటే 1 లీటర్కి 1/2 ml వరకు మీరు అది ఉపయోగించి యూజ్ చేయొచ్చు. లేదు డ్రిప్ ఇరిగేషన్ లో యూజ్ చేస్తున్నారా, డ్రిప్ ఇరిగేషన్ లో యూజ్ చేస్తే 1 ఎకరాకి 200 ml వరకు మీరు డ్రిప్ లో ఇవ్వచ్చు. అట్లా ఉపయోగించడానికి ఇది ఉపయోగపడుతుంది సార్. ఎక్సలెంట్ ప్రొడక్ట్. ప్రతి ఒక్క రైతుకి దీని మీద అవగాహన రావాలి. ఇవి యూజ్ చేయటం వల్ల పురుగు మందుల శాతాన్ని తగ్గించవచ్చు, రైతుకి ఖర్చు తగ్గించవచ్చు, క్వాలిటీగా పంట రావటానికి ఇవి హెల్ప్ అవుతాయి. ఎస్, నెక్స్ట్ వన్ అగ్రి ఆక్వాజెల్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సార్ ప్రతి రైతుకి తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వర్షం పడితేనే పంట అన్నప్పుడు వర్షం పడకపోతే పరిస్థితి ఏంటి సార్? ఒక్కసారి 1-2 సార్లు పడి వెళ్ళిపోయింది, ఆ రైతు పరిస్థితి ఏంది? వాటర్ ఎక్కడి నుంచి తేవాలి? మళ్ళీ వాటర్ కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? పొగాకు రైతులకు తెలుసు సార్, ఆ వాటర్ విపరీతంగా కట్టినప్పుడు ఎంత ఖర్చు అవుతుందో. బట్ బాగా గమనించండి సార్, అగ్రి ఆక్వాజెల్ దీని మీనింగ్ ఏంటంటే వాటర్ ని హోల్డ్ చేసుకోవడానికి ఒక జలలాగా తయారవుతుంది. ఒకటి. రెండోది సార్ ఏంది అసలు దీని కథ ఏంటంటే, బాగా గమనిస్తే పాత రోజుల్లో మనోళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసేవాళ్ళు కాదు సార్. ఫస్ట్ లో వాటర్ అనేది నార్మల్ గా రైతు వారి కైలు ఇలా కూడా ఏం లేదు, డైరెక్ట్ గా వదిలేసేవాళ్ళు. పారిన వరకు పారి, పండాల్సిన పంట వరకు పండేది. మనం ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకొని వచ్చేవాళ్ళం. రెండోది వాటర్ వర్షం పడ్డప్పుడు, విపరీతంగా వర్షం పడ్డప్పుడు భూమి అనేది కొట్టకపోతుంది. అంటే సాయిల్ అనేది మట్టి నేల కోత అంటారు కదా, అది ఎక్కువగా జరుగుతుంది. బట్ దాన్ని ఇంప్రూవ్ చేయటానికి మన దగ్గర ఏదైనా అవకాశం ఉందా అంటే, మనం ఏదో గట్లు కడుతుంటాం, ఏదో కైలేస్తుంటాం. బట్ వాటి వల్ల కొంతవరకే హోల్డ్ అవుతుంది. సారవంతమైన మట్టి అంతా అలా కొట్టకపోతుంది. అలా కొట్టకపోకుండా ఉండటానికి, హోల్డ్ చేయటానికి ఈ ప్రొడక్ట్ ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం బాగా గమనించండి, అప్పట్లో ఫస్ట్ లో అలా ఇచ్చేవాళ్ళు, తర్వాత కైలు కట్టి వ్యవసాయం చేసేవాళ్ళు, దాని తర్వాత సాలుకి వ్యవసాయం చేసేవాళ్ళు వాటర్ పంపించి, తర్వాత స్ప్రింకర్లు వచ్చినాయి. స్ప్రింకర్ల కన్నా అడ్వాన్స్డ్ డ్రిప్ సిస్టమ్ వచ్చింది. అవునా? అంటే వాటర్ తక్కువ వాటర్ తోటి ఎక్కువ వేస్ట్ గా వాటర్ పోకుండా ఎక్కువ పంట దిగుబడి రావటానికి అవి హెల్ప్ అయ్యేలాగా. కానీ బాగా గమనించండి సార్, అంతకు మించి ఏదైనా అవకాశం ఉందా అని చెక్ చేస్తున్న టైంలో దీన్ని రీసెర్చ్ చేసి ఈ ప్రొడక్ట్ ని తీసుకురావడం జరిగింది సార్. దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, ఒక్కసారి గమనించండి, 500 రెట్లు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరాకి బాగా వర్షం పడితే ఒక 20-30 ట్యాంకీలు వాటర్ తాగుతుంది. ఆ తర్వాత మిగతా వాటర్ ఏదైనా ఉంటే అది పైన వదిలేస్తుంది, పారి వెళ్ళిపోతాని అనుకుందాం. ఈ ఆక్వాజల్ యూజ్ చేస్తే 20కి 500 రెట్లు వాటర్ ని హోల్డ్ చేసుకునే క్యాపబిలిటీ ఆక్వాజల్ కు ఉంది సార్. దానివల్ల ఏమవుతుందంటే వాటర్ కొరత అనేది భూమిలో రాకుండా హోల్డ్ చేసి పెట్టుకుంటది. ఒకటి. రెండోది సేవ్స్ అప్ టు 50% వాటర్, సగం వాటర్ శాతాన్ని తగ్గించడానికి. ఇప్పుడు మీరు మళ్ళీ నీళ్లు కట్టాలనుకో, అన్ని సార్లు కట్టకుండా ఒక 4 సార్లు కట్టాల్సి వస్తే 1-2 సార్లతోనే మీ ఖర్చు తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మీరిచ్చే మందు ఏదైతే రసాయనిక ఎరువులు ఉన్నాయో అవి ఇందా చెప్పాను కదా, జస్ట్ ఒక 40% మాత్రమే మొక్కకు ఉపయోగపడుతుంది. బట్ దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఆ వేస్ట్ గా ఏదైతే పోతుందో దాని మొత్తాన్ని హోల్డ్ చేసి
మీకు ఖర్చు తగ్గించి ఉన్నంతలో భూమికి ఎంతవరకు అందించాలో అంతవరకు అందించడానికి ఒక 40% వరకు ఫెర్టిలైజర్ శాతాన్ని తగ్గించి సేవ్ చేయడానికి ఈ ప్రొడక్ట్ హెల్ప్ అవుతుంది. ఇది ఎవరు యూజ్ చేయొచ్చు? ప్రతి ఒక్కరు సార్. చాలా మంది సార్ మాకు వాటర్ అవకాశం ఎక్కువ ఉంది కదా, మాకు ఇబ్బంది ఏం లేదు, మేము ఎందుకులే వాడటం. నో, వాటర్ ఎక్కువ ఉన్నా పర్లేదు సార్, మరీ ఎక్కువ ఉన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉండిద్ది. బట్ రెండోది, మీకు ఎంత వాటర్ ఉన్నా ఆ ఇచ్చే ఫెర్టిలైజర్స్, ఆ మందులు వేస్ట్ గానే పోతున్నాయి. అవి వేస్ట్ పోకుండా మీకు ఆ ఖర్చు తగ్గించడానికి, పంట దిగుబడి పెంచడానికి ఆక్వాజెల్ అనేది 100% ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఈ పిక్చర్ ఒకసారి గమనించండి సార్. నార్మల్ గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ కి ఆక్వాజెల్ యూజ్ చేసిన ప్రొడక్ట్ కి డిఫరెన్స్ ఒకసారి చూడండి. నార్మల్ గా ఉన్న మొక్క కొంతవరకు వాటర్ తీసుకున్న రోజులు తీసుకుంటది. వన్స్ ఎప్పుడైతే వాటర్ అనేది భూమి లోపల తేమ శాతం అనేది క్లోజ్ అవుతుందో, మీరు ఇచ్చిన మందు కూడా ఇంకా కరిగి మళ్ళీ మొక్కకు రావడానికి అవకాశం లేదు. అందుకే మీరు ఎంత మందు వేసినా దానికి సరిపడా వాటర్ లేనప్పుడు పంట దిగుబడి అనేది, పంట గ్రోత్ అనేది రావడానికి ఛాన్స్ లేదు. బట్ సెకండ్ పిక్ లో ఒకసారి చూడండి. మీరు ఇచ్చిన వాటర్ మొత్తాన్ని మొక్క చుట్టుపక్కల ఒక వలయం లాగా క్రియేట్ చేసుకొని బబుల్స్ గా. రెండోది, చాలా మంది డౌట్ ఏంటంటే సార్, ఇంత వాటర్ హోల్డ్ అయితే అది వేరుకి ఇబ్బంది అయితేమో. నో ఛాన్స్. వేరుకి తడి టచ్ అవ్వకుండా లిక్విడ్ అనేది, ఆ ఆక్వాజెల్ అనేది వాటర్ రూపంలో ఉండదు సార్, జెల్ రూపంలో తయారవుతుంది. ఎప్పుడైతే జెల్ రూపంలో తయారవుతుందో అప్పుడు కొంచెం కొంచెంగా మొక్క యొక్క వేరుకి ఆ వాటర్ అందించడానికి హెల్ప్ అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే వాటర్ శాతం తగ్గుతుందో అప్పుడు ఆ బబుల్స్ లోపల ఆ జెల్ రూపంలో ఉన్న వాటర్ అనేది కొంచెంగా మొక్కకి ఇవ్వటం వల్ల మొక్కకి ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకొని గ్రోత్ అవటానికి హెల్ప్ అవుతుంది. ఎస్, దాని పరంగా 100% ఆ ప్రొడక్ట్ ఉపయోగపడుతుంది సార్. ఇది ఎలా ఉపయోగించాలి, సాయిల్ అప్లికేషన్ లో ఎలా ఉపయోగించాలి? ఒక ఎకరాకి 1 నుంచి 2 కేజీల దాకా, అంటే మనకి స్కోప్ ఉంటే 2 కేజీల దాకా కూడా ఇవ్వచ్చు సార్. లేదు 2 కేజీల దాకా ఇవ్వలేము అనుకుంటే 1 కేజీ 100% ఇచ్చి చూడొచ్చు. ఒక్క ఎకరాకి ట్రై చేసిన 100% రిజల్ట్ చూపిస్తుంది సార్. అంత వండర్ఫుల్ ప్రొడక్ట్. అలాగే ప్లాంటేషన్ క్రాప్స్ అంటే మొక్క జాతి, ఇప్పుడు ఇందాక చూపించాను కదా, మామిడి, జామ, సపోటా, ద్రాక్ష, ఇలా ఏదైతే మొక్క జాతి ఉన్నాయో వాటిల్లో ఎలా ఉపయోగించాలి? ఒక్కొక్క మొక్కకి 40 గ్రామ్స్ నుంచి 80 గ్రామ్స్ వరకు మనం ఇవ్వటం వల్ల మనం ఇచ్చే గ్రాన్యువల్స్, రసాయన ఎరువులు అన్ని, వాటర్ అన్ని హోల్డ్ చేసుకొని మొక్కకి పుష్కలంగా అందించడానికి, రైట్ టైంలో అందించడానికి ఈ ఆక్వాజెల్ అనేది ఉపయోగపడుతుంది. అంత అద్భుతమైన ప్రొడక్ట్ సార్. ఖచ్చితంగా దీనికి లీడర్స్ కూడా ప్రతి ఒక్కరు అవగాహన తీసుకొని కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రైతులకి అవగాహన కల్పించేలాగా వాటి యొక్క డెమోస్ కూడా ఉంటాయి సార్. యూట్యూబ్ లో చూడొచ్చు. ఆ డెమోస్ కూడా మనం ఎప్పుడైతే వివరించగలమో 100% రైతుకి ట్రస్ట్ అనిపిస్తుంది. దాంట్లో అంత డెప్త్ ఉన్నప్పుడు ఒక్కసారి ట్రై చేయొచ్చు కదా అని ఎప్పుడైతే రైతుకి ఆ ఆలోచన వస్తుందో అక్కడి నుంచి రైతుకి మంచి జరుగుతుంది. అట్ ద సేమ్ టైం బలంగా భూమికి ఉపయోగపడేలాగా తీసుకెళ్ళొచ్చు. ఎస్, నెక్స్ట్ ప్రొడక్ట్ అగ్రి గోల్డ్. చాలా మంది గోల్డ్ అంటే ఏంటి సార్? నెంబర్ 1 ప్రొడక్ట్. ఎందుకంటే ఒక మనిషి, చనిపోతున్న మనిషికి తులసి నీళ్లు పోస్తే మళ్ళీ లేచి వచ్చినట్టే, ఎఫెక్ట్ అవుతున్న పర్సన్ కి యాంటీబయాటిక్ ఇస్తే ఎలా లేచి వస్తాడో అలాగే చనిపోబోయే మొక్కకు కూడా గోల్డ్ యూజ్ చేస్తే చాలా వరకు బతికే ఛాన్స్ ఉన్న ఏకైక ప్రొడక్ట్ సార్. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే, మన ప్లాంటేషన్ చేసిన తర్వాత పంట యొక్క గ్రోత్ పెంచడానికి కిరణజన్య సంయోగ క్రియ ప్రాపర్ గా జరిగితేనే దాని యొక్క పునరావృతి అనేది హీల్డింగ్ పెరగటానికి ఉపయోగపడుతుంది. అవునా? దానికి ప్రాపర్ గా చేయటానికి, మొక్క యొక్క కిరణజన్య సంయోగ క్రియ ప్రాపర్ గా జరగటానికి, మొక్క గ్రోత్ అవటానికి, వేరు వ్యవస్థ బాగా రావటానికి, ఫోటోసింథసిస్ ఎక్కువ జరిగి మనకి హీల్డింగ్ ఎక్కువ రావటానికి, పూత ఎక్కువ రావటానికి, వీటన్నిటికీ ఇప్పుడు ఒక పర్సన్ కి ఫర్ ఎగ్జాంపుల్ సీజన్లుగా ఇమ్యూనిటీ డౌన్ అయినప్పుడు మనిషికి ఫీవరు, క్రాపు, కోల్డ్ ఇలా వస్తాయా రావా? అలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, వచ్చినప్పుడు ఏదో ఒక సిరప్,
టాబ్లెట్ వేసుకొని క్లియర్ చేసుకున్నాం. అవునా? అసలు రాకుండానే వ్యాధి నిరోధక శక్తిని పెంచే అవకాశం ఉందా అంటే మనం దాని మీద ఫోకస్ చేయటం. అలాగే భూమికి మొక్కకు కూడా వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మొక్క గ్రోత్ అనేది తగ్గుతుంది. తొందరగా ఆ మన తెగుళ్ళకి వీటికి ఎఫెక్ట్ అవుతుంది. బట్ వీటి వల్ల ఆ తెగులుకి ఎఫెక్ట్ అవ్వకుండా క్వాలిటీగా ఉండటానికి, మొక్క గ్రోత్ అవటానికి అట్ ద సేమ్ టైం బాగా గమనించండి సార్, వాతావరణంలో వచ్చే మార్పులు మనకు తెలియకుండా మనం పంట వేస్తాం. పంట వేసినాక ఒక 10 రోజులకో 20 రోజులకో ఒక నెలకో అప్పుడు దాకా ఉన్న వాతావరణం నుంచి ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయిపోయి విపరీతంగా వర్షం పడి ఎఫెక్ట్ అవుతుంది. వర్షం పడి ఎఫెక్ట్ అవుతుందా, మళ్ళీ 1-2 రోజులు హోల్డ్ అవుతుందంటే వెంటనే మళ్ళీ ఎండ వస్తుంది. ఇలా వాతావరణంలో వచ్చే ఫ్లక్చువేషన్స్ వల్ల తెలియకుండానే మొక్క యొక్క గ్రోత్ డౌన్ అవటం, మన ఫ్లవర్ డ్రాప్ అవటం ఇలాంటివి జరుగుతాయి. అవునా? అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకురావటానికి, వాటి యొక్క గ్రోత్ ని పెంచడానికి, అది క్వాలిటీగా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. అగ్రి గోల్డ్ 100% క్రాప్ లో ఒక్కసారి యూజ్ చేస్తే చాలు సార్. మళ్ళీ యూజ్ చేసిన అవసరం లేదు. ఒక్కసారి యూజ్ చేస్తే 100% మొక్క క్వాలిటీగా పెరగటానికి, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొని పెరగటానికి హెల్ప్ అవుతుంది. అది అగ్రి గోల్డ్. ఒకసారి గమనించండి, అగ్రి గోల్డ్ ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు. ప్రతి క్రాప్ లో యూజ్ చేయొచ్చు సార్. అది ఎలా యూజ్ చేయాలంటే ఫ్లవర్స్ డ్రాప్ అవ్వకుండా అన్నిటికీ ఒక ట్యాంకీకి జస్ట్ 1 లీటర్కి 1 ml వరకు యూజ్ చేయొచ్చు. అంటే ఒక 20 లీటర్ల ట్యాంక్ తీసుకుంటే 20 ml వరకు మనం స్ప్రేయింగ్ లో ఉపయోగిస్తే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. 1 గ్రామ్ నుంచి 2 గ్రామ్. అలాగే డ్రిప్ ఇరిగేషన్ లో కూడా యూజ్ చేయొచ్చు. అంటే భూమి లోపల ఇచ్చేలాగా ఆ టైంలో ఎలా యూజ్ చేయొచ్చు అంటే 100 గ్రాముల నుంచి 200 గ్రామ్స్ వరకు 1 ఎకరాకి ఇవ్వచ్చు. అట్లా స్ప్రేయింగ్ లో అయినా భూమికైనా 100% ఉపయోగపడేలాగా మన అగ్రి గోల్డ్ ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ ప్రొడక్ట్ అగ్రి నానోటెక్, ది బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పాలి సార్. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా పండించే పంట పండుతుంది, కానీ దాంట్లో మన శరీరానికి కావాల్సిన పోషకాలతోటి ఆహారం వస్తుందంటే నో ఛాన్స్. పాత రోజుల్లో మన పెద్దోళ్ళు పండించిన పంటలో పోషకాహారం ఉండేలాగా, పోషకాలు ఎక్కువ ఉండేలాగా పంట దిగుబడి వచ్చేది. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే పంట దిగుబడి పెరుగుతుంది, కానీ పోషకాలు లేకుండా పిప్పిలాగా తయారై వస్తుంది ఫుడ్డే. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి పోషకాలు ఎక్కువగా దాంట్లో తయారయ్యేలాగా, హీల్డింగ్ అనేది పోషకాలతోటి వచ్చేలాగా, క్వాలిటీ హీల్డింగ్ వచ్చేలాగా హెల్ప్ అవటానికి నానోటెక్. బాగా గమనించండి సార్, చాలా మంది నానోటెక్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది? సింపుల్ సార్. పాత రోజుల్లో మనోళ్ళు ఏదైనా కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉండేలాగా వాడితే గానీ అయ్యేది కాదు. అవునా? అలా కొన్ని రోజుల తర్వాత కొంచెం టెక్నాలజీ చేంజ్ అయ్యకుంది, క్వాంటిటీ తక్కువలో ఎక్కువ సామర్థ్యం ఉండేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఏపి సూపర్ ఉంది, బాగా గమనించండి సార్. యూరియా అప్పట్లో 50 కేజీలు 25 కేజీలు అట్లా వేసేవాళ్ళు. అవునా? ఇప్పుడు మొత్తం తీసేసి జస్ట్ ఒక 1/2 లీటరు బాటిల్లో వస్తే అది ఎకరాకి సరిపోయేలాగా. అంటే చూడండి, నానో టెక్నాలజీ యూజ్ చేసి ఆ పార్టికల్స్ మొత్తాన్ని, ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ ని తక్కువ క్వాంటిటీలో ఎక్కువ ఉపయోగపడేలా తయారు చేశారు. సారీ, దానికి సంబంధించిన ప్రొడక్టే నానోటెక్. దీంట్లో ఏముంటాయి అంటే సార్, మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలు ఉంటాయి. జింకు, ఐరన్, కాపరు, మెగ్నీషియం, కాల్షియం, ఇలా మొక్కకు ఏదైతే కావాలో ఆ ప్రతి పోషకం దీంట్లో ఉండేలాగా డిజైన్ చేసి తీసుకొచ్చారు. బాగా గమనించండి, బయట మనం గ్రోత్ కోసం, పోషకాల కోసం మ్యాక్స్ అని యూజ్ చేస్తుంటారు. బట్ ఆ మ్యాక్స్ లో గట్టిగా ఉంటే 6 రకాల పోషకాలు ఉంటాయి సార్. దానివల్ల కొంతవరకు హెల్ప్ అవుతుంది, బట్ మిగతా పోషకాలు వచ్చే అవకాశం ఉందంటే అవకాశం ఉండట్లేదు. బట్ దీనివల్ల ఏమవుతుందంటే ఆ పోషకాలు ఏవైతే లోపం ఉందో ఆ పోషకాలు మొత్తం క్లియర్ అయ్యేలాగా, అవి హెల్ప్ అయ్యేలాగా గైడ్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల 100% గ్రోత్ అవటానికి, రెండోది పూత, పింజ, కాయ బాగా నాణ్యంగా రావటానికి, వచ్చిన కాయ తొందరగా డ్యామేజ్ అవ్వకుండా. ఇప్పుడు మనం పురుగు మందులు వాడటం వల్ల వచ్చింది, వన్స్ మనం హీల్డింగ్ వచ్చినాక కోసిన తర్వాత
ఒక 5-10 రోజుల లోపే మళ్ళీ డ్యామేజ్ అవుతుంది, ఎక్కువ నాణ్యంగా లేకుండా. బట్ ఈ నానోటెక్ యూజ్ చేసిన ప్రొడక్ట్ వల్ల మొక్క ఎప్పుడైతే హీల్డింగ్ వచ్చి అది మనం మళ్ళీ తీసుకుంటామో, తీసుకున్న తర్వాత ఎక్కువ రోజులు డ్యామేజ్ అవ్వకుండా ఫ్రెష్ గా ఉండటానికి, నాణ్యంగా కనపడటానికి. ఒకసారి పిక్ లో చూడండి, ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ అట్ ద సేమ్ టైం పంట రెండు పెంచడానికి నానోటెక్ ఉపయోగపడుతుంది. మీరు ఇప్పుడు హీల్డింగ్ వచ్చే ముందు పూత దశలో ఉన్నప్పుడు 1-2 సార్లు నానోటెక్ మీరు యూజ్ చేయగలిగితే మీ పంట అనేది ఒక 20-30% గ్రోత్ అవటానికి, దిగుబడి ఎక్కువ రావటానికి నానోటెక్ ఉపయోగపడుతుంది. ఒకటి. రెండోది, అది కూడా సార్ నాణ్యంగా ఉన్న పంటకి ఎక్కువ డిమాండ్ ఉంటుందా, ఎలా ఉన్నా కొంటారా అంటే నాణ్యంగా ఉన్న పంటకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అవునా? మంచి షేప్ రావాలి, మంచి నాణ్యంగా రావాలి, తాజాగా ఉండాలి. ఇలా అనిపించినప్పుడు క్వాలిటీ ఎక్కువ రావటానికి హెల్ప్ అవుతుంది. నిమ్మ తోటల్లో, దానిమ్మ తోటలో కూడా యూజ్ చేసినప్పుడు సార్, వేరే వాళ్ళ నిమ్మకాయలకి ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేసిన వల్ల నిమ్మ తోటలో ఉన్న పంటకి క్వాలిటీ ఎక్కువ ఉంది. ముందు షేప్ రావటానికి, సైజు బాగా రావటానికి, తాజాగా నిగనిగలాడటం వల్ల వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంత క్వాలిటీగా ఉపయోగపడటానికి ఈ ప్రోడక్ట్ హెల్ప్ అవుతుంది. ఇది ఎలా యూజ్ చేయొచ్చు, ఇది ఎవరెవరు యూజ్ చేయొచ్చు? స్ప్రేయింగ్ లో యూజ్ చేయొచ్చు, భూమిలో యూజ్ చేయొచ్చు, డ్రిప్ లో యూజ్ చేయొచ్చు. స్ప్రేయింగ్ సార్, 1 లీటర్కి 1.5 ml నుంచి 2.5 ml, అంటే ఒక ట్యాంకీకి ఇంచుమించుగా 30 ml నుంచి 50 ml వరకు మనం యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. దానివల్ల పంట గ్రోత్ బాగా అవటానికి, బాగా హీల్డింగ్ రావటానికి, వాటన్నిటికీ ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒకసారి గమనించండి, భూమి లోపల ఇచ్చేటప్పుడు ఎలా యూజ్ చేయొచ్చు అంటే 120 గ్రాముల నుంచి 200 గ్రాముల దాకా మనం యూజ్ చేయొచ్చు. దాని తర్వాత ఇది ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అది మళ్ళీ ఎండింగ్ లో చెప్తాను సార్ దాని గురించి. ఎస్, నెక్స్ట్ ప్రోడక్ట్ అగ్రి ప్రొటెక్ట్. బాగా గమనించండి మిత్రమా, చాలా రకాల తెగుళ్ళు తెలియకుండానే విపరీతంగా ఎఫెక్ట్ అవుతుంది. భూమి పరంగా లోపల తెగుళ్ళు ఎక్కువగా ఎందుకు వస్తాయంటే సార్, భూమి లోపల కర్బన పదార్థం మనకు ఏదైతే అవసరమైంది ఉందో ఆ శిలీంధ్రాలు తక్కువైపోయి వేస్టేజ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో తెలియకుండానే వేరు వ్యవస్థ అనేది డ్యామేజ్ అవటానికి ఎక్కువ ఛాన్స్ అవుతుంది. వన్స్ ఎప్పుడైతే వేరు వ్యవస్థ ఎఫెక్ట్ అవుతుందో అక్కడి నుంచి తెలియకుండానే బొబ్బ తెగులు, మచ్చ తెగులు, ఆకు తెగులు, ముడత, ఇలా ఆకు మచ్చ, ఒకసారి గమనించండి, ఇట్లా ఒక్కొక్క పంటలో ఒక్కొక్కలాగా తెలియకుండానే ఒక ఫంగస్ లాగా ఏర్పడిపోయి అది మొక్క యొక్క గ్రోత్ ని ఆపేస్తుంది, దాని యొక్క క్వాలిటీని తగ్గించేస్తుంది. బట్ దాని నుంచి రికవరీ అవ్వటానికి సింపుల్ సార్, అగ్రి ప్రొటెక్ట్ యూజ్ చేయటం వల్ల ఫర్దర్ గా ఎఫెక్ట్ అవ్వకుండా ముందుగానే వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి అగ్రి ప్రొటెక్ట్ యూజ్ గ్రోత్ అవటానికి, వేరు వ్యవస్థ తరపున ఎలాంటి ఎఫెక్ట్ అవ్వకుండా క్వాలిటీగా మొక్క పెరగటానికి, ఇలాంటి తెగుల్ని నివారించడానికి అగ్రి ప్రొటెక్ట్ అనేది 100% హెల్ప్ అవుతుంది. చూడండి, ఇక్కడ కాయల ఎర్రంగా రావటం, ఆకు మచ్చలుగా, మొక్క పైన తలనట్టు ఇలాంటి ఎఫెక్ట్ అవుతున్నాయి కదా, వీటన్నిటిని క్లియర్ చేయటానికి, దాని యొక్క ఆ జబ్బుని తగ్గించడానికి, ఆ తెగుల నుంచి కంట్రోల్ చేయటానికి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏ ఉన్నా దాన్ని కంట్రోల్ చేయటానికి అగ్రి ప్రొటెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. రెండోది బాగా గమనించండి సార్, వెస్టేజ్ లో ఉన్న ఏ ప్రొడక్టు పురుగుల్ని చంపే ప్రొడక్ట్ ఉండదు. ఇప్పుడు మొక్కకి పురుగు ద్వారా ఏదైనా ఎఫెక్ట్ అయిందా, దానికి కూడా ప్రొటెక్ట్ ఇస్తున్నారు సార్ చాలా మంది. అది చాలా రాంగు. పురుగుకి సంబంధించి మీరు ఏ సమస్య వచ్చినా అది ఖచ్చితంగా మళ్ళీ పురుగు మందుల షాప్కి వెళ్ళి కొట్టాల్సిందే, నో డౌట్, తప్పదు. ఓన్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే వేరు ద్వారా ఎఫెక్ట్ అయ్యేవి
వైరస్ ద్వారా ఎఫెక్ట్ అయ్యే వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రొటెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. బట్ పురుగు ద్వారా వచ్చే ఏ సమస్యని ప్రొటెక్ట్ అనేది క్లియర్ చేయడానికి ఛాన్సే లేదు. ఓకేనా? ఎస్, దీనివల్ల ఆ ఉపయోగం జరుగుతుంది సార్. నెక్స్ట్ ఈ ప్లాంట్ టెక్స్ చాలా మంది లీడర్ కి హెల్ప్ అయ్యేది సార్ ఈ యాప్. రైతులు కూడా యూజ్ చేయొచ్చు. ప్లాంట్ టెక్స్ ఈ యాప్ గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏం హెల్ప్ అవుతుంది అంటే, మీరు మొక్కకి ఏ ఎఫెక్ట్ అయినా ఏ దశలో ఏం వాడాలి, మీకు ఏమేమి యూజ్ చేయొచ్చు, ఏది యూజ్ చేయటం వల్ల ఇది క్లియర్ అవుతుంది, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అది మీకు ఇస్తుంది. చాలా మంది అది ఇంగ్లీష్ లో ఇస్తారా? నో, తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగులో కూడా వస్తుంది సార్. ప్రతి ఒక్కరికి ఎక్సలెంట్ గా ఉపయోగపడే యాప్. ప్రతి ఒక్కరూ దీన్ని ట్రై చేయండి. ఒకసారి చెక్ చేస్తే చాలా వరకు వేరే వాళ్ళని అడగాల్సిన పని లేకుండా మనమే నాలెడ్జ్ తీసుకొని ఇంకొంతమందికి చదువే లేదు అనుకొని అసలే తెలుసుకోలేదు అనుకున్న వాళ్ళకి కూడా మనం గైడ్ చేసేలాగా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ అగ్రి ప్రొటెక్ట్ ఎలా యూజ్ చేయొచ్చు అంటే సార్, స్ప్రేయింగ్ కి ఒకసారి గమనించండి. ఏదన్నా డిసీజ్ ని కంట్రోల్ చేయటానికి ఎట్లా యూజ్ చేయాలి ఏంటంటే, స్ప్రే 2 సార్లు చేయాలి సార్. ఇందాక చెప్పాను కదా, ఎఫెక్ట్ వచ్చిన తర్వాత క్లియర్ అవ్వాలంటే మినిమం 2 సార్లు దాన్ని చేయాలి. ఎప్పుడు చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ స్ప్రే చేస్తే మళ్ళీ వారం లోపు మళ్ళీ ఒకసారి స్ప్రే చేస్తే అప్పుడు కంట్రోల్ చేయటానికి ఎక్కువ హెల్ప్ అవుతుంది. దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే, 1 లీటర్కి 2 గ్రామ్స్ వరకు యూజ్ చేస్తే 100% దాని గ్రోత్. అంటే ఒక ట్యాంకీకి 20 లీటర్ల ట్యాంకీకి 35 నుంచి 40 గ్రాముల వరకు మనం అది యూజ్ చేయొచ్చు. దానివల్ల 100% హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ప్రోడక్ట్ అగ్రి మాస్. ఉన్న దాంట్లో ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు అగ్రి మాస్. ఎందుకంటే మనం ఇంత పంట చేసి ఇంత గ్రోత్ చేసినా ఓవరాల్ గా వాతావరణంలో వచ్చే సిచ్యువేషన్స్ వల్ల, వాతావరణం చేంజ్ అయినప్పుడల్లా ఫ్లవర్ డ్రాపింగ్ అనేది విపరీతంగా జరిగింది. అవునా? ఆ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది జరిగిన ప్రతిసారి లాస్ పోతున్నాం. మళ్ళీ ఫ్లవర్ రావటం, మళ్ళీ డ్రాప్ అవటం, ఓవరాల్ గా పంట దిగుబడి అనేది మీకు వచ్చే పూతను బట్టి, పూత నిలబడేదాన్ని బట్టే ఎక్కువగా ఉంటుంది. అవునా? బట్ ఎప్పుడైతే ఆ ఫ్లవర్ అనేది డ్రాప్ అవ్వకుండా హెల్ప్ అవటానికి మనం చాలా ట్రై చేస్తుంటాం, బట్ అవి నిలబడట్లా. అలాంటి సిచ్యువేషన్ లో అగ్రి మాస్ యూజ్ చేస్తే 80% పూత డ్రాప్ అవ్వకుండా హోల్డ్ అయ్యి, అది ఫోటోసింథసిస్ జరిగి పూత పిందిగా మారి పిందె కాయగా మారటానికి, స్పీడ్ గా మారటానికి ఇది హెల్ప్ అవుతుంది. దానివల్ల 100% మీ పంట దిగుబడి అనేది మీరు ఇప్పుడు యూజ్ చేసిన దాని మీద, నార్మల్ గా వచ్చే దాని మీద ఒక 30-40% గ్రోత్ అవటానికి హెల్ప్ అవుతుంది సార్. అంత పవర్ఫుల్ ప్రొడక్ట్. ఎందుకంటే నేను ఈ వ్యవస్థకి రావటానికి కారణమైన ప్రొడక్ట్ సార్ ఇది. ఎందుకంటే మా హెల్త్ తో పాటు అగ్రికల్చర్ గా నేను ఆ టైంలో మిర్చికి యూజ్ చేసి నార్మల్ గా రావాల్సిన దాని మీద ఇంచుమించుగా 10-15 క్వింటాలు నాకు మిర్చి గ్రోత్ అయింది. ఆ పంట దిగుబడి నేను చూశాను. అంత పవర్ఫుల్ ప్రొడక్ట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. బట్ ఎలా వాడాలి, ఏం వాడాలి అది తెలిస్తే 100% హెల్ప్ అవుతుంది సార్. ఒకసారి గమనించండి. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఇంప్రూవ్స్ ఫ్లవరింగ్, అంటే పూత ఎక్కువ రావటానికి ఒకటి. రెండోది, వచ్చిన పూత డ్రాప్ అవ్వకుండా పిందిగా మారటానికి ఇది ఉపయోగపడుతుంది. రెండోది, పురుగులు, మన వాతావరణ సిచ్యువేషన్లు, వీటన్నిటి వల్ల ఎక్కువగా పూత డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పురుగు ఎక్కువగా ఎఫెక్ట్ అయినా, లేదంటే వాతావరణంలో ఫ్లక్చువేషన్స్ వచ్చి ఎండ వాన చలి అన్ని ఒకదానికొకటి రిపీట్ గా చేంజ్ అయినప్పుడు మొక్క కూడా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉండిద్ది. వాటిని క్లియర్ చేయడానికి, క్వాలిటీగా అది గ్రోత్ అవటానికి అగ్రిమాస్ అనేది 100% ఉపయోగపడుతుంది. ఎస్. దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు? వెజిటేబుల్స్ లో యూజ్ చేయొచ్చు, ఫ్రూట్స్ లో యూజ్ చేయొచ్చు, ఫ్లవర్స్ లో యూజ్ చేయొచ్చు, గడ్డకూరలో యూజ్ చేయొచ్చు, మన చామదుంప, ఆలు, ఆనియన్ ఇలా ఉంటాయి కదా, వీటిల్లో. నెక్స్ట్ ఆయిల్ సీడ్స్, అంటే మన ఫామ్ ఆయిల్,
ఇంకా చాలా ఉంటాయి కదా బయట యూజ్ చేసేవి. అలా వీటన్నిటిలో అగ్రి మాస్ అనేది యూజ్ చేయొచ్చు. ఎంతెంత ఇవ్వాలి? 1 లీటర్కి ఇంచుమించుగా 1.5 ml వరకు ఇవ్వచ్చు సార్. 2 దాకా కూడా ఇవ్వచ్చు. అంటే ఒక 20 లీటర్స్ కి 30 ml వరకు మనం అగ్రి మాస్ ఇవ్వచ్చు. దానివల్ల 100% హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ అగ్రి మాస్ 15-20 డేస్ అంటే ఫస్ట్ స్టేజ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే మీకు ఎప్పుడైతే పోత వస్తుంది అనిపిస్తుందో, పోత వచ్చే ముందు ఒక 10-15 డేస్ ముందు ఒక్కసారి స్ప్రే చేస్తే మీకు ఆ పోత బాగా రావటానికి. ఇప్పుడు పోత వచ్చినాక కొట్టామనుకో ఆల్రెడీ కొంతవరకు వస్తుంది, ఇంకొంత వస్తుంది. అదే ఫస్ట్ స్ప్రే పోత వచ్చే ముందు ఒక 1 వీక్ 10 డేస్ ముందు కానీ స్ప్రే చేస్తే 100% ఎక్కువ పూత రావటానికి, స్టార్టింగ్ ఎక్కువ పూత రావటానికి, వచ్చిన పూత బలంగా నిలబడటానికి అగ్రి మాస్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఎస్. ఇలా దీంట్లో ఉన్న 8 ప్రొడక్ట్స్ సార్. ఈ ప్రొడక్ట్స్ ప్రతి ప్రొడక్టు భూమి సాయిల్ అప్లికేషన్ దగ్గర నుంచి పంట చేతికి వచ్చేదాకా ఏ ప్రొడక్ట్ ఎలా వాడాలి, ఎలా వాడితే మనకి రైతు వారి హెల్ప్ అవుతుంది, మనకి తగ్గించుకొని ఇవి ఎలా వాడాలి, ఇవి ఒక్కసారి మీకు చెప్తాను సార్. చూడండి. ఫస్ట్ స్టేజ్ లో ల్యాండ్ ప్రిపరేషన్ అంటే భూమి తయారు చేసుకుంటాం కదా. విత్తనం నాటేటప్పుడు లేకపోతే నారు నాటే ముందుగాను మనం ల్యాండ్ ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఆ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అంటే ఇక మొత్తం అన్ని దుక్కులు అయిపోయి లాస్ట్ గా ఒక దుక్కు దున్నినాక ఇంకా నాట్లు వేసుకోవాలి, లేదంటే నారు వేసుకోవాలి, లేదంటే విత్తనం ఎదబెట్టాలి అన్న టైంకి ముందు వేసే దున్నే పొలంలో మీరు మందులతో పాటు రసాయన ఎరువులు ఏదైతే ఉన్నాయో వాటితో పాటు ఫస్ట్ దశలో అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్ 5 కేజీల నుంచి 10 కేజీల వరకు కలుపుకోవచ్చు. దీంతో పాటు అగ్రి ప్రొటెక్ట్ ఎందుకంటే సార్ స్టార్టింగ్ భూమిలోనే ఇస్తే మీకు ఆ తెగుళ్ళు అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా, వేరు సైడ్ నుంచి ఎలాంటి తెగులు ఫంగస్ రిలేటెడ్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి అగ్రి ప్రొటెక్ట్ అనేది హెల్ప్ అవుతుంది. ఇది ఎలా యూజ్ చేయొచ్చు అంటే 1 ఎకరాకి 500 గ్రాముల నుంచి 1000 గ్రాములు అంటే 1 ఎకరాకి 1/2 కేజీ దాకా యూజ్ చేయొచ్చు. దానివల్ల హెల్ప్ అవుతుంది. 100% భూమి యొక్క గ్రోత్ పెంచడానికి హెల్ప్ అవుతుంది. మూడోది అగ్రి ఆక్వాజెల్ 1 కేజీ నుంచి 2 కేజీల వరకు ఉపయోగించవచ్చు. నెక్స్ట్ 4th ప్రొడక్ట్ అగ్రి 82. మీరిచ్చే ప్రతి దాంట్లో అగ్రి 82 కామన్ గా ఉండేది సార్. కామన్ గా ఉంటుంది. కామన్ గా యూజ్ చేస్తే దానివల్ల రిజల్ట్ అనేది మీరు ఏది ఇచ్చినా అది ఉన్న దాంట్లో 80% రిజల్ట్ చూపించడానికి అది హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఎస్. ఇది ఫస్ట్ దశ. నెక్స్ట్ వన్స్ ఇవి ఇచ్చి అయిపోయిన తర్వాత సెకండ్ దశలో మీరు ఏదన్నా విత్తనం శుద్ధి చేయాలి, పంట వేసే ముందు విత్తనాలు శుద్ధి చేయాలనుకున్నప్పుడు అగ్రి హుమిక్ లిక్విడ్ 1 కేజీ విత్తనాలకి 10 ml వరకు యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం విత్తనాలకు కూడా ఫంగస్ లాగా ఏదైనా ఎఫెక్ట్ అవ్వకుండా క్వాలిటీగా విత్తనాలు ఉండటానికి 1 కేజీకి 10 గ్రాముల వరకు కలుపుకొని అవి 2 వాటర్లో కలుపుకొని దాన్ని మీరు విత్తన శుద్ధిలో ఉపయోగించడం వల్ల 100% హెల్ప్ అవుతుంది. ఎస్. నెక్స్ట్ సెకండ్ దశ ఎప్పుడైతే మీరు అది యూజ్ చేస్తారో థర్డ్ స్టేజ్ నెక్స్ట్ థర్డ్ స్టేజ్ సార్. థర్డ్ స్టేజ్ లో గ్రోత్ స్టేజ్ అంటే మీరు మొక్కేసి గ్రోత్ అవటానికి, మొక్కేసినాక ఒక 10-15 డేస్ కి కొంత గ్రోత్ వస్తుంది కదా. ఆ గ్రోత్ వచ్చిన తర్వాత యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్ అగ్రి హుమిక్ లిక్విడ్ స్ప్రేయింగ్ కి. దాంతో పాటు అగ్రి నానోటెక్. ఎందుకు అగ్రి నానోటెక్ అంటే పోషకాలు ఇచ్చే కొంది మీకు సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా మీకు అందుతుంటే, అంటే డిఏపి, ఫాస్ఫేట్, యూరియా 20కి 20 ఇలా మీరు వాడుతుంటారు కదా. ఆ వాడే ప్రొడక్ట్స్ అనేవి మెయిన్ గా అంటే మీరు ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటామో అన్నము, చపాతి, కర్రీ రిపీటెడ్ గా ఒకటే తీసుకోవటం వల్ల మన ఆరోగ్యం అనేది గ్రోత్ అవడానికి ఛాన్స్ లేదు. అవునా? మిగతా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఎలా అయితే మనకు అవసరమో అలాగే మొక్క యొక్క గ్రోత్ కి పోషకాలు కూడా అవసరం. ఆ పోషకాలు అందించడానికి నానోటెక్. ఇది ఎలా యూజ్ చేస్తారంటే
అగ్రి హ్యూమిక్ లిక్విడ్ వాటర్ లో కలుపుకునేది సార్. ఒక ట్యాంకీకి 30 ml నుంచి 40 ml వరకు అగ్రి హ్యూమిక్ లిక్విడ్. అట్ ద సేమ్ టైం అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్ ఏదైనా ఇవ్వచ్చు. అది ఒకసారి చూడండి. ఒక ట్యాంకీకి 30 గ్రాముల వరకు, 30 నుంచి 40 గ్రాముల వరకు ఇవ్వచ్చు సార్. అట్ ద సేమ్ టైం అగ్రి 82 ఎలా హెల్ప్ అవుతుంది అంటే, ఒక ట్యాంకీకి 10 ml, 8 ml నుంచి 10 ml వరకు ఇస్తే థర్డ్ స్టేజ్ లో ఇది స్ప్రేయింగ్ ఉపయోగపడుతుంది. ఎప్పుడు మనకి ఎప్పుడైతే ప్లాంటేషన్ జరిగిన 20 to 30 days మధ్యలో థర్డ్ స్టేజ్ సార్. తర్వాత ఫోర్త్ స్టేజ్ లో అంటే ఫ్లవరింగ్ వచ్చే ముందు ప్రీ ఫ్లవరింగ్ కి స్టేజ్ లో ఇవి యూజ్ చేస్తాం. ఏం యూజ్ చేస్తామంటే అగ్రి మాస్ ఒక ట్యాంకీకి 20 ml నుంచి 30 ml వరకు యూజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం అగ్రి 82 10 ml, 8 ml నుంచి 10 ml వరకు యూజ్ చేయొచ్చు. ఇది స్టేజ్ 4. స్టేజ్ 5 మళ్ళీ ఒక్కసారి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత, పోస్ట్ ఫ్లవరింగ్ అంటే ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత అది పిందిగా మారి కాయగా మారే టైంలో అగ్రి నానోటెక్ మళ్ళీ పోషకాలు అవసరం అవుతాయి కదా. అది గ్రోత్ అవటానికి, అది బలంగా తయారవ్వాలంటే మళ్ళీ పోషకాలు కావాలి కదా. ఆ టైంలో అగ్రి నానోటెక్ ఒక ట్యాంకీకి 30 గ్రాముల నుంచి 40 గ్రాముల వరకు. అట్ ద సేమ్ టైం అగ్రి 82 ఇవి కలిపి 5 దశలుగా మనం ఇచ్చి కానీ కరెక్ట్ గా ప్రాపర్ గా గైడ్ చేసి కానీ ఇవ్వగలిగితే రైతుకి 100% హెల్ప్ అవుతుంది. హీల్డింగ్ పరంగా ఎక్కువ దిగుబడి రావడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా చాలా మంది డౌట్ సార్ ఇవన్నీ బానే ఉన్నాయి, బట్ మేము వాడే దాంతో పాటు ఇవి వాడితే ఖర్చు పెరిగిపోయిద్దేమో కదా మాకు. నో ఛాన్స్ సార్. మీరు భూమి లోపల ఇచ్చే మందుతో పాటు ప్రతిదీ ఒకసారి క్రాస్ చెక్ చేస్తే, మీరు భూమిలో ఇచ్చే మందు 100 kgs ఇస్తే 20 నుంచి 25 kgs వరకు తగ్గించవచ్చు. అప్పుడు అక్కడ కొంతవరకు కంట్రోల్ అయిందా లేదా. నెక్స్ట్ మీరు బయట యూజ్ చేసే మందులు 3-4 సార్లు కొట్టేది ఇక్కడ 1-2 సార్లే కొడుతున్నారు. దానివల్ల అక్కడ ఎవరో పురుగు మందుల షాపులకి ఇచ్చే అమౌంట్ ని ఇక్కడ క్వాలిటీ ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటున్నారు. తక్కువ పడుతుంది, ఎక్కువ హీల్డింగ్ రావటానికి అంటే దిగుబడి ఎక్కువ రావటానికి హెల్ప్ అవుతుంది. సార్ ఎవరో తెగగేస్తున్నారు, కొంచెం అవి చూసుకోండి. ఎస్, ఎక్కువ హీల్డింగ్ వచ్చినప్పుడు ఏంటంటే రైతు వారి మనం పెట్టే ఖర్చుకి మనకు వచ్చే హీల్డింగ్ కి మనం బయట పెట్టే ఖర్చు సార్ అక్కడ కొంచెం తగ్గించుకొని దీన్ని యూజ్ చేస్తున్నాం. దానివల్ల 100% గ్రోత్ అవుతుంది. పంట దిగుబడి పెరగటం వల్ల రైతు వారి 100% హెల్ప్ అవుతుంది. ఇది 5th స్టేజ్ సార్. ఎస్, ఇలా మనం యూజ్ చేసే ప్రతి ప్రొడక్ట్ ప్రతి రైతుకి హెల్ప్ అయ్యేలాగా దాని మీద ఎప్పుడైతే మనం అవేర్నెస్ తీసుకొని ప్రతి లీడర్ దీని మీద కొంచెం నాలెడ్జ్, పెద్ద ఎక్కువే ఉండదు సార్. జస్ట్ ఒక 8 ప్రొడక్ట్స్ మాత్రమే, జస్ట్ ఒక 10-15 days దీని మీద టైం స్పెండ్ చేస్తే రోజుకు 1 గంట ట్రై చేయండి. ప్రతి ఒక్క రైతుకి మనం రీచ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. రెండోది నా రిక్వెస్ట్, జూమ్ లో ఉన్న ప్రతి లేడీస్ కి, ప్రతి ఆడబిడ్డకు కూడా నా రిక్వెస్ట్ సార్. చాలా మంది ఇది ఓన్లీ జెంట్స్ మాత్రమే చెప్పేదేమో. నో, ప్రతి ఒక్కరూ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే లేడీస్ కి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ లేదంటే 100% ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లేడీస్ లో వ్యవసాయం చేసే రైతులు లేరా? 100% ఉన్నారు. కాకపోతే మన వాళ్ళు దీంట్లోకి వచ్చిన తర్వాత ఇది ఓన్లీ ఎవరో జెంట్స్ మాత్రం కొంతమంది చెప్పాలేమో అనే మైండ్ సెట్ ఆగిపోతున్నారు. అలా ఆగిపోవద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ మందికి రైతులకు హెల్ప్ అయ్యేలాగా భూమి పరంగా భూమిని మార్చి నెక్స్ట్ జనరేషన్ కి మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఆ భూమిని 100% క్వాలిటీగా మన నెక్స్ట్ జనరేషన్ కి ఇచ్చేలాగా ముందుకు తీసుకెళ్లాలని, అందరికీ ఇది హెల్ప్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మెయిన్ గా రైతులకి ఇది ఉపయోగపడాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటూ ఈ సెషన్ ని క్లోజ్ చేస్తున్నాను సార్. బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సెక్షన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. ఈరోజు వండర్ఫుల్, అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ సబ్జెక్ట్ రెండు గ్యాదర్ చేసి ఇచ్చారు సార్. మీకు హార్ట్లీ థ్యాంక్ యూ. ఎందుకంటే లీడర్స్ గమనించండి, పిన్ టు పిన్ ప్రతి ప్రోడక్ట్ దాని ఉపయోగాలు ఏంది, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అని చాలా క్లియర్ గా సార్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఫీడ్బ్యాక్ సెక్షన్ లోకి మనం వెళ్తా ఉన్నాం. సార్ ఇచ్చినటువంటి ప్రతి మాట కూడా నాకు తెలిసి
అగ్రి చేసే వాళ్ళకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఒకవేళ అగ్రి చేయని వాళ్ళు కొంతవరకైనా దాదాపు 80% కూడా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకు అలా సబ్జెక్ట్ ఇవ్వటం జరిగింది. చాలా క్లియర్ గా ఇచ్చారు. అయితే మీరు ఏదైనా డౌట్ ఉన్న వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి. అనవసరంగా నాకు చాలా బాగా నచ్చింది సార్. ఇది వండర్ఫుల్ సెక్షన్. మీరు చెప్పినట్టు ఎవరు చెప్పలేదు. బూస్టింగ్ అసలు వద్దు, ఎందుకంటే టైం కూడా తక్కువగా ఉంది. కాబట్టి మనం ఏదైతే కావాలో ఏదన్నా డౌట్ ఉంటే దాన్ని మాత్రమే క్లారిటీగా క్లియర్ గా అడగండి. ఏది ఎక్సెస్ గా వద్దు, ఏది బూస్టింగ్ కూడా వద్దు. థ్యాంక్ యూ లెటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు. ఏదన్నా డౌట్ ఉన్న వాళ్ళకి మనం క్లారిటీ తీసుకున్నాం సార్. ఖచ్చితంగా సార్, ఎందుకంటే డౌట్ అడిగితే ఏంటంటే మిగతా లీడర్స్ కూడా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ఏ డౌట్ ఉన్నా అడగొచ్చు, నో ప్రాబ్లం.